44 సంవత్సరాలు నింపుకొని 45 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వినూత్న పద్ధతిలో ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా క్లస్టర్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లో ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మొట్టమొదటిసారిగా ఆయన ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ తెలుగుదేశం యొక్క మహానాడు ఎంతో అద్భుతంగా, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల యొక్క ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈరోజు రేపు 2 రోజులు జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని అద్భుతంగా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక పట్టుదలతో 1875 క్లస్టర్లో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1882లో ప్రారంభించినప్పుడు ఫస్ట్ టైం స్త్రీ శక్తిని గుర్తించి స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆస్తి హక్కులో భాగంగానే స్థానిక సంస్థల్లో వారికి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వడం అన్ని చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు దేశంలోనే మొట్టమొదటిసారిగా 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టింది 1983లో. దాని ఈరోజు 30 రూపాయల నుంచి 4,000 రూపాయలు, 6,000 రూపాయల వరకు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా తన సొంత పార్టీ మాదిరిగా భావిస్తున్నటువంటి చూడాలా. ప్రత్యేకంగా ఈరోజు పార్లమెంటులో కూడా మహిళల కోసం 33% రిజర్వేషన్లు ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ఆ బిల్లుని 2024లోనే దాన్ని ప్రవేశపెట్టి సెప్టెంబర్లో పాస్ చేయడం జరిగింది. కానీ కొంచెం చిన్న సవరణలు ఉన్నాయి. ఆ సవరణ ద్వారా పునర్విభజనలో భాగంగా మహిళలు కూడా ఇంకా పెంచాలన్న తలంపుతో కూడా సూచనలు చేయడం కూడా జరిగింది. కాబట్టి 2029లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకి 33% అధికారికంగా అయినా కూడా ఇంకా 50% పైబడి వారు చట్టసభల్లో వచ్చి ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టుకు మా సోదరుడు గౌరవ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారు అన్నయ్య కూడా ఇప్పుడే ఉన్నారు, వారితో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ నెల్లూరు జిల్లా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులను నమస్కారం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.